నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. రాజకీయంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒంటరి. ఇటు కుటుంబ పరంగా అటు రాజకీయంగా ఏ ఒక్క పక్షంతోనూ వైసీపీకి మిత్రత్వం లేకపోవడం గమనార్హం. మరోవైపు వైసీపీ ప్రధాన ప్రత్యర్థి టీడీపీని గమనిస్తే అందరితో కలుపుగోలుగా వ్యవహరిస్తోంది. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ రకంగా చూసినా మంది మార్బలంతో అత్యంత శక్తిమంతుడిగా కనిపిస్తున్నారు. సీఎం చంద్రబాబు ఇంట్లో మొత్తం ముగ్గురు రాజకీయంగా యాక్టివ్గా కనిపిస్తున్నారు. బాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్ చురుగ్గా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. చంద్రబాబు గురించి విస్తృతంగా ప్రమోట్ చేసే పని కుటుంబ సభ్యుల నుంచే మొదలైంది. ఇక చంద్రబాబుకు అదనంగా కొండంత అండా దండా మీడియా, ఇవన్నీ చంద్రబాబు టీడీపీని పాజిటివ్ గా చూపించేందుకు పనికొస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉండగా రాజకీయంగా కలిసొచ్చే అంశం. చంద్రబాబు కోరితే దేశవ్యాప్తంగా మద్దతుగా నిలిచే రాజకీయ పక్షాలు అనేకం. బాబుకు కష్టమొస్తే అండగా నిలబడడానికి, అన్యాయమని ఖండించడానికి దేశంలో అనేక రాజకీయ పక్షాలు, వ్యక్తులు, వ్యవస్థలు ఉన్నాయి. ఇదే వైఎస్ జగన్ కు కష్టమొస్తే ఏ ఒక్కరూ కూడా ముందుకొచ్చి అండగా నిలిచే పరిస్థితి లేదు. దేశంలో ఇండియా, ఎన్డీఏ కూటములున్నాయి. ఇండియా కూటమిలోని 2-3 పార్టీలతో వైఎస్ జగన్ కు అనుబంధం ఉన్నమాట వాస్తవమే. ఇదే సందర్భంలో మోదీ, అమిత్ షాలతో జగన్ అనధికార స్నేహం జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలకు దూరం చేసింది. వైఎస్ జగన్ పరిస్థితి ఎటూ కాకుండా పోయింది. రాజకీయాల్లో ఒంటరితనం మంచిది కాదు. ఇటు కుటుంబంలోనూ అంతే. ఒకప్పుడు తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల వైసీపీ తరపున విస్తృతంగా ప్రచారం చేసేవారు. ఎన్నికల సమయంలో వైఎస్ భారతి అప్పుడు ఇప్పుడు ప్రచారం వరకు ఓకే. కానీ ఇప్పుడు తల్లి, చెల్లితో వ్యక్తిగత విభేదాల కారణంగా రాజకీయంగా కూడా దూరమయ్యారు. కుటుంబ విభేదాలు జగన్ కు రాజకీయంగా కొరత అని చెప్పక తప్పదు. టీడీపీలో చంద్రబాబు కోసం భార్య, కుమారుడు, బామ్మర్ది, ఇతర నందమూరి కుటుంబ సభ్యులు అంతా పనిచేయడానికి సిద్ధం. సహజంగానే ఒక వ్యక్తి గురించి ఇంతమంది సానుకూలంగా మాట్లాడడం, ప్రచారం చేస్తే రాజకీయంగా ఎంతో కొంత కలిసొస్తుంది. కానీ వైఎస్ జగన్ దురదృష్టమేమంటే ఆయనపై తీవ్ర వ్యతిరేకంగా చెల్లెలు షర్మిల, సునీత ప్రచారం చేయడం. రేపు కూడా వీళ్ళిద్దరూ అదే చేయరనే గ్యారంటీ లేదు. అయితే రాజకీయంగా ప్రభావం చూపదని వైసీపీ అంటున్నప్పటికీ జగన్కు అసౌకర్యం కలిగిస్తుందనడంలో సందేహం లేదు. ఇలాంటివన్నీ రానున్న కాలంలో జగన్ పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ముందు ఇంట గెలిస్తే ఆ తర్వాత రచ్చ గెలవడం సులువవుతుంది. ఆ దిశగా జగన్ దిద్దుబాటు చర్యలు చేపడితే బాగుంటుంది. జగన్ కోసం మరికొందరు శ్రేయోభిలాషులు రంగంలోకి దిగాలి. ఇప్పటి నుంచే వైసీపీని బలోపేతం చేయడానికి ప్రణాళికలు రచించాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.